వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏకంగా సిమెంట్ పరిశ్రమ లాంటి మూతబడ్డ ఫ్యాక్టరీని తెరిపించే చర్చకే కాదు, విపక్ష నేతల మధ్య పబ్లిక్ వార్కి, అదే పార్టీల మధ్య హిడెన్ ట్రాక్స్ బయటపడే పరిస్థితికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన కేవలం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో ముగిసిపోలేదు. ఈ పర్యటన జిల్లాలోని మాజీ మంత్రి జోగు రామన్న, సిట్టింగ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య చిరకాలంగా ఉన్న రాజకీయ వైరాన్ని, విభేదాలను అమాంతం బయటపెట్టింది. రేవంత్ రెడ్డిని పాయల్ శంకర్ కలవడాన్ని రామన్న కుట్రగా ఆరోపిస్తే పాయల్ శంకర్ దీన్ని అక్రమాల ఫైల్తో తిప్పికొట్టారు. మొత్తం వివాదం వెనుక అసలు కథ ఏమిటి? గత 10 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించిన జోగు రామన్నకు ఇది మింగుడు పడని విషయం. అధికార పక్షంతో కలిసి పనిచేస్తున్న పాయల్ శంకర్ రాజకీయ మైలేజీని తగ్గించేందుకు, ఆయనపై నయవంచన అనే ముద్ర వేసేందుకు రామన్న ఈ దాడిని ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ ను విమర్శిస్తుంటే అదే పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సీఎంను పొగట్టం వెనుక ఉద్దేశపూర్వక డీల్ ఉందనేది రామన్న ఆరోపణ. ఇది కేవలం పాయల్ శంకర్ వ్యక్తిగత వ్యవహారం కాదని, బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ప్రజలు అనుకునేలా చేయటం రామన్న వ్యూహం అనే చెప్పుకోవాలి. పాయల్ శంకర్ కౌంటర్ చాలా తెలివిగా ఉంది. విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు మరియు అక్రమాల వైపు దృష్టి మళ్లించారు. అసమర్థ మంత్రిగా ముద్ర వేయటం ద్వారా రామన్న పాలన ట్రాక్ రికార్డును దెబ్బకొట్టాలని చూశారు. అక్రమాలు బయట పెడతా అనే హెచ్చరిక మామూలు బెదిరింపు కాదు. పాయల్ శంకర్ అధికార పార్టీ నేతలతో కలిసి పనిచేయడం ద్వారా రామన్న హయాంలో జరిగిన భూ వ్యవహారాలు, ఇసుక కాంట్రాక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీ, భూమికి సంబంధించిన పాత ఫైళ్లను తిరగదూడే అవకాశం ఉంది. ఈ బెదిరింపుతో రామన్న వ్యక్తిగత విమర్శల నుంచి వెనక్కి తగ్గుతారని పాయల్ శంకర్ అంచనా వేస్తున్నారు. సీసీఐని తెరిపించాలని సీఎంను కోరటం తప్పు కాదనే వాదన వెనుక సీఎం రేవంత్ రెడ్డికి ఈ అంశంపై ఉన్న చిత్తశుద్ధిని హైలైట్ చేయాలని పాయల్ శంకర్ ప్రయత్నం. రామన్న హయాంలో తెరిపించలేని పరిశ్రమను తాము తెరిపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోవడం. సిమెంట్ ఫ్యాక్టరీ భూమిని ప్రైవేట్ పరం చేయటం లేదా అభివృద్ధి చేయటం, ఏది జరిగినా దీని చుట్టూ ఉన్న స్థిరాస్తి వ్యాపారం కీలకం. ఈ భూమిపై పట్టు సాధించేందుకు రియల్ ఎస్టేట్ లాబీలు, ఇద్దరు నాయకులకు, అంతే జోగు రామన్నకు పాయల్ శంకర్ లోపాయికారి మద్దతు ఇస్తున్నాయని స్థానికంగా ప్రచారం ఉంది. పాయల్ శంకర్ బీజేపీలో ఉన్న రేవంత్ రెడ్డిని కలుసుకోవడం వెనుక నియోజకవర్గ సమస్యల పరిష్కారం కంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అని చెప్పుకోవాలి. ఒకవేళ బీజేపీ కేంద్రంలో సీసీఐని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయిస్తే రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి కేసులు రాకుండా భవిష్యత్తులో రాజకీయంగా సురక్షితంగా ఉండేందుకు ఈ స్నేహాన్ని వాడుకోవచ్చని పాయల్ శంకర్ యోచిస్తున్నారని జోగు రామన్న ఆరోపణలు గుప్పించారు. అక్రమాలు బయట పెడతా అనే హెచ్చరిక రామన్నకు కొంత ఆందోళన కలిగించే విషయం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ఉంటే ప్రస్తుతం పాయల్ శంకర్ అధికార పార్టీ సహకారంతో వాటిని తిరగదోడే అవకాశం ఉంది. అందుకే రామన్న తన విమర్శలను వ్యక్తిగత అంశాలకే పరిమితం చేయకుండా పార్టీల మధ్య డీల్ అనే కోణంలో దాడి చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం కేవలం ఒక చిన్న అంశం చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించినా ఇది ఆదిలాబాద్ రాజకీయాల్లో ఉన్న లోతైన వ్యక్తిగత వైరం, ఆధిపత్య పోరు, తెర వెనుక ఉన్న భూ లావాదేవీలను సూచిస్తోంది. మరోవైపు జోగు రామన్న వ్యాఖ్యలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ను బాదాయి. సీఎంని కలిసి పరిశ్రమపై విజ్ఞప్తి చేయడం తన నియోజకవర్గానికి అభివృద్ధి కోరడమేనని స్ట్రాంగ్గా చెప్పిన పాయల్ శంకర్ ఒక కఠిన హెచ్చరిక చేశారు. అసత్యాలు ఆపకపోతే మీ 10 ఏళ్ల పాలనలో చేసిన అక్రమాలన్నీ బయట పెడతా. అంతేకాదు యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ కోల్పోవడంపై మీరు అసమర్థ మంత్రిగా మిగిలారు అంటూ పరోక్షంగా ఫెయిల్యూర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. సలహాలు ఇవ్వాల్సిన వారు నిన్ను స్థాయి విమర్శలు చేస్తున్నారు అని పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలు రామన్న, పాయల్ వార్ను మరింత హీటెక్కించాయి.